హలో అండి. ఈరోజు మా కిచెన్లో నేను వైట్ చికెన్ చేసుకున్నాను. ఇది కంప్లీట్గా డైట్ చేసే వాళ్ళ కోసం చేసే ప్రోటీన్ ఫుడ్. దీనిని మనం రైస్తో చపాతీస్తో తినే చికెన్ కాదండి. నేను కావాలంటే తినొచ్చేమో. దీన్ని నేను డైరెక్ట్గా ఇట్లా స్నాక్ లాగా తినే ప్రోటీన్ చికెను. సో నేను సాలడ్స్తో తీసుకుంటారు. నేను మా బాబు కోసం చేశాను. సో ఇది ఎలా చేయాలో చూద్దాము ఒకసారి. హలో, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ టు సంధ్యాస్ వరల్డ్. టుడే మా కిచెన్లో నేను వైట్ చికెన్ చేసుకుంటున్నాను. వైట్ క్రీమీ చికెను. దీనికి మనకు కావాల్సింది బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. అండ్ తర్వాత కొన్ని చిల్లీస్ కావాలి. మనకి ఎంత స్పైస్ కావాలంటే నేను ఇన్ని చిల్లీస్ వేయను. నాకు ఒక 3 చిల్లీస్ యూజ్ చేసుకుంటాను. ఒక పీస్ జింజరు అండ్ కొన్ని క్యాష్యూస్, ఒక 6-7 క్యాష్యూస్ అండ్ వైట్ పెప్పర్, సాల్ట్, క్రీము. తర్వాత ఏంటంటే మనకి దీనికి హెర్బ్స్ కావాలి. సో యాక్చువల్గా పార్స్లీ కానీ అలా వేసుకోవచ్చు. నేను ఇవి చీవ్స్ లీవ్స్ అంటారు కదా, అవి వేసుకుంటున్నాను. కొన్ని హెర్బ్స్ నాకు గార్డెన్లో ఉంటాయి, ఇవి ఇటాలియన్ హెర్బ్స్. సో ఇలా మనకి ఏ ఫ్లేవర్ హెర్బ్స్ కావాలంటే అవి యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు వీటిని వేసుకుంటున్నాను. సో ఇవి లేకపోయినా మనం సిలాండర్ కూడా వేసుకోవచ్చు. సో మోస్ట్లీ కొంచెం ఆయిల్ యూజ్ చేసేసుకొని వైట్ కలర్లో ఉండే చికెన్ ఇది. సో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు చికెన్ని నేను మంచిగా వాష్ చేసేసుకొని బౌల్లో వేసేసుకున్నాను. ఇందులో నేను ఇప్పుడు 3 గ్రీన్ చిల్లీస్ తీసుకొని 3 గ్రీన్ చిల్లీ అండ్ 1 జింజర్ పీస్ చూపించాను కదా, ఒక స్మాల్ పీసు. అవి 2 నేను ఇట్లా గ్రైండ్ చేసేసుకొని ఇందులో వేసేసుకున్నాను. ఇవన్నీ మనం మిక్స్ చేసేసుకోవాలి. అలాగే ఇప్పుడు క్యాష్యూస్ ఉన్నాయి కదా, క్యాష్యూస్ కూడా పౌడర్ చేసేసుకుంటున్నాను. ఇదిగోండి ఇట్లా పౌడర్ చేసేసుకొని ఈ పౌడర్ని కూడా ఇందులో కలిపేస్తాను. నేను గార్లిక్ చెప్పడం మర్చిపోయానండి. దీంట్లో ఒక 4 క్లోవ్స్ గార్లిక్ కూడా యాడ్ చేసుకున్నాను. అన్నీ సపరేట్గా గ్రైండ్ చేసుకున్నాను. క్యాష్యూ, గార్లిక్ అండ్ అన్నీ కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాను. మీరు అబ్జర్వ్ చేస్తే అన్నీ చూసారా, ఫైన్గా లేదు, కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాను. సో ఇప్పుడు దీంట్లో మనకి ఇంకా చిల్లీ పౌడరు అనేది అలాంటివి ఏమి యూజ్ చేయం కాబట్టి, ఇది వైట్ కలర్లో ఉండాలి కాబట్టి ఓన్లీ వైట్ కోసం ఇదిగోండి ఈ వైట్ పెప్పర్ యూజ్ చేసుకుంటున్నాను. ఇది ఒక 1 టేబుల్ స్పూన్ ఉంటుంది, ఆఫ్ వేసుకుంటున్నాను. మళ్ళీ కావాలంటే చూసేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసేసుకొని నేను వీటిని ప్యాన్లో పెట్టేసుకుంటాను. చూద్దాం. ఈ హెర్బ్స్ కూడా కట్ చేసేసి వేసేసుకున్నాను. అండ్ ఇక్కడ ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఇదిగోండి. సో ఇవన్నీ మిక్స్ చేసేసుకొని, సో నేను చెప్పాను కదండి, ఇది వైట్ కలర్లో ఉండాలి. ఇది వైట్ పెప్పర్ చికెను. సో మనకి కావాల్సిన హెర్బ్స్ మనకి ఏది అవైలబిలిటీ ఉంటే అవి వేసుకోవచ్చు. నో మ్యాటరు, ఇవే ఉన్నాయని ఏం లేదు. వీటిని ఇంత మంచిగా మిక్స్ చేసేసుకొని, సో చెప్పాను కదా, ఇందులో జింజరు, గార్లిక్, గ్రీన్ చిల్లీస్ అండ్ క్యాష్యూ నట్ పౌడరు, వైట్ పెప్పరు వేసేస్తాను. సో ఇంక ఇవంతా మంచిగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు వెళ్ళి ప్యాన్లో పెడతాను. చూద్దాం ఎలా చేయాలి. ఆలివ్ ఆయిల్ వేసుకుంటున్నాను. మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. చూడండి, నేను ఒక 2 టేబుల్ స్పూన్ వేసాను. కావాలంటే వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్స్ మంచిగా ఇప్పుడు ఈ చికెన్ని ఇట్లా అంతా మిక్స్ చేసేసుకున్నాను కదా, ఈ చికెన్ మొత్తము దీంట్లో వేసేసుకుంటాను. అంటే చికెన్ అంతా దీంట్లో వేసేసుకున్నాను. ఒకసారి అలా అంతా మిక్స్ చేసేసుకొని లిడ్ పెట్టేసుకొని నేను మీడియంలో మంచిగా ఈ చికెన్ అంతా కుక్ అయ్యేలాగా చూసుకుంటాను. తర్వాత మళ్ళీ చూద్దాం ఎలా ఉంటుందో. చికెన్ కుక్ అవుతుంది, చూసారు కదా. సో నేనైతే వాటర్ ఏం యాడ్ చేయలేదు, లిడ్ పెట్టేసుకున్నాను కాబట్టి చికెన్లో వచ్చిన వాటర్తోనే చికెన్ కుక్ అవుతుంది. దీనికి మనకి గ్రేవీ లాగా అలా ఏం రాదు. జస్ట్
ఇందులో ఈ వాటర్తోనే ఈ చికెన్ అంతా కుక్ అవ్వాలి. చికెన్ నేను మళ్ళీ ఒక 10 minutes తర్వాత వచ్చి చెక్ చేస్తున్నాను. ఇప్పుడు ఇట్లా ఉంది. సో ఇప్పుడు నేను ఈ చికెన్ కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటాను. పెట్టి ఇంకా కుక్ అవ్వాలండి. ఇంకా టెండర్గా అనిపించట్లేదు. ఇంకొక 5 minutes నేను దీన్ని లిడ్ పెట్టేసుకుంటాను, కుక్ చేసుకుంటాను. సో చికెన్ కంప్లీట్గా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు చూసారు కదా, మనకు బాటం కూడా స్టిక్ అవుతూ ఉంది. సో ఇప్పుడు నేను దీంట్లో ఇంకా ఫస్ట్లో చూపించిన వైట్ పెప్పర్ ఉంది కదండి, కొంచెం మనకు ఉంది, దీన్ని కూడా వేసేసుకుంటున్నాను. అండ్ ఈ చికెన్కి కొంచెం మనకి గ్రేవీ టైప్లో కావాలి కాబట్టి యాక్చువల్గా చూడండి మంచి మిక్స్ చేసేసుకొని నేను దీంట్లో క్రీమ్, ఇది ఒక 1/2 tablespoon ఉంటుంది చూడండి, వేసేసుకుంటున్నాను. సో దీనికి ఇంకా మనకి ఎంత క్రీమ్ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. సో నేను మా బాబు కొంచెం ఇది డైట్లో చేసుకుంటున్నాడు, దానివల్ల నేను క్రీమ్ తగ్గించేసాను. సో దానికి ఇంకొంచెం కొద్దిగా గ్రేవీలాగా కావాలని చెప్పి ఇంకొక 1 tablespoon నేను మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను చూడండి. సో మనకి ఈ మిల్క్కి క్రీమే యాడ్ చేసేసుకోవచ్చు సో మనకు కావాలంటే, కానీ నేనైతే ఇక్కడ కొంచెం మిల్క్ యాడ్ చేసుకున్నాను చూడండి. చూడండి చూసారా, చికెన్ ఇంకా స్టాప్ చేసేస్తున్నాను. ఇదిగోండి ఇలా. ఇంకా ఇందులో ఏ మసాలాలు ఏమి ఉండవండి. ఇది జస్ట్ వైట్ చికెన్స్లోకి కొన్ని ఇటాలియన్ హెర్బ్స్ అంతే. సో ఈ హెర్బ్స్ కూడా మనకు గార్డెన్లో మనం ఈడబుల్గా ఉండే ఏ హెర్బ్స్ ఉంటాయి అవైలబుల్ ఉంటే అవి వేసుకొని చేసుకోవచ్చు. సో ఇదండి, తోటి నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. దీన్ని ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను. హాయ్ అండి, మన చికెన్ రెడీ అయిపోయింది. నేను ఒక సర్వింగ్ బౌల్లోకి మార్చేసుకున్నాను. చూడండి, నేను ఇది కంప్లీట్గా ముందు చెప్పాను కదా, ఇది మనం చికెన్ రైస్లో కానీ చపాతీస్లో కానీ అలా తీసుకునే చికెన్ కాదు. మనకి ఇష్టమైతే అలా కూడా ట్రై చేయొచ్చు, రోటీస్లోకి బాగుంటుందేమో. రైస్లోకి అయితే నేనైతే బాగుంటుందని నేను చెప్పను. సో దీనిని ఎలా అంటే నేను మొత్తం ప్రాసెస్ చూపించాను కదా, ఓన్లీ క్యాష్యూస్ వాటితో చేసుకున్నాను. మసాలాలు ఏమి వాడుకోలేదు, జింజర్ గార్లిక్ అవి తప్ప. సో ఇదనమాట. దీనిని మనం డైరెక్ట్గా ఇలా సాలడ్స్ తోటి తీసుకొని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, మైల్డ్గా ఉంటుంది. ఫస్ట్ మనం ఇంకా ఏమి పౌడర్స్, చిల్లీ పౌడర్స్ అలాంటివి ఏమి యూజ్ చేసుకోలేదు కాబట్టి మైల్డ్గా మంచి అరోమాతోటి చాలా టేస్ట్ఫుల్ చికెన్ అనమాట. ట్రై చేయండి. ఎప్పుడు ఒకేటే టైప్ చికెన్స్ కాకుండా అప్పుడప్పుడు మనం ఇలాంటివి కూడా ట్రై చేసి పిల్లలకి తినిపిస్తే ఇష్టంగా తింటారు. సో ఇదండి ఈరోజు మా కిచెన్లో వంట. మీకు నచ్చితే కంప్లీట్గా వీడియో చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, షేర్ చేయండి, దాన్ని సపోర్ట్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో.